యా వాస్తవానికి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు పోస్ట్ డే రోజు మనం వచ్చాము. మనకు చూసుకుంటే కింగ్డమ్ అనే మూవీ మనకి చాలా బాగుంది అని చెప్పుకుంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ వారు చెప్తాను ఏ కింగ్డమ్ అది ఇది మేము 2 months నుంచి ఆ సాంగ్ వింటున్నాము. చీకట్ల దారుల్లో ఆ సాంగే లేదు. ఏం చెయ్యాలి? కానీ మూవీ అయితే చాలా బాగుంది. బ్లాక్ బస్టర్. విజయ్ దేవరకొండ మొత్తం మీరే చేశారు. విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్నానూరి 2.0 కంబ్యాక్ విజయ్ దేవరకొండ. యా భయ్యా 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 ఇప్పుడే భయ్యా కింగ్డమ్ సినిమా చూశాను భయ్యా థియేటర్ పడిపోయిన అంతే. సినిమా ఉంది భయ్యా, ఆ యాక్టింగ్లు, ఆ డాన్సులు, ఆ ఫైట్లు, బాబా ఏం ఫైట్లు భయ్యా. కేజీఎఫ్ కంటే దారుణంగా ఉన్నాయి భయ్యా ఫైట్లు. ఇందులో సత్యదేవన్న విజయ్ దేవరకొండ యాక్టింగ్ భయ్యా, ఇద్దరు అన్నదమ్ముళ్ళగా ఎమోషన్ లో సత్యదేవన్న చంపేస్తే నాకు ఏడుపు వచ్చేసి భయ్యా. థియేటర్ లో ఏడు చేశాను భయ్యా. బీజిఎం కి అయితే అనిరుద్ధ్ అన్న నువ్వు ఎక్కడ తమిళనాడు తిరుగులోకి వచ్చి ఎరగ తీసేసి ఉన్నా. ఆ బీజిఎం కొట్టి 10 మంది అమ్మాయిలు నన్ను పట్టేసుకోరు భయ్యా. భయానికి సినిమా భయ్యా ఏమి లేవరు భయ్య, ఏమి లేవరు. విజయ్ అన్న ఈ సినిమాతో టాప్ లో కూర్చున్నాడు అంతే. అక్కడి నుంచి ఆయన ఎవరు కదపలేరు. విజయ్ అన్న అక్కడి నుంచి ఎవరు కిందకి లాగలేరు అంతే. అన్న చెప్పి మరి హిట్ కొట్టాడు మన కొండన్న. ఈ సినిమా అన్నారు ఎవరు? కింగ్డమ్ సినిమా కొండల్లోని కాదు, బండల్లో అన్నారు కాదు, మీ గుండెల్లో ఉంది ఈ సినిమా. మీ రాతి గుండెల్లో ఈ సినిమా వస్తుంది, మీలో మార్పులు తెస్తుంది. ఇప్పుడే చెప్తున్నా. ఇప్పుడే ఎవడు అన్నాడా బయట, నేను కాదు. ఈ రోజే ఈ సినిమా కలెక్షన్ 1000 కోట్లు అన్నాడు. ఈ రోజే ఫస్ట్ డేనే వరల్డ్ వైడ్ మొత్తం కలిపి 1000 కోట్లు టార్గెట్ అన్నాడు. కొట్టిందంటే మాత్రం అన్న ఇంకా టాప్ అంతే. ఫుల్ రన్ లో అయితే చెప్పాలి, ఇంకా ఫుల్ రన్ హాఫ్ రన్ చెప్పాలి, తీసి అంతే. 1000 కోట్లు కొట్టేసాం అంతే. ఫాస్ట్ చెప్పాలంటే స్టోరీ బాగుంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్ అనమాట. స్టోరీ చాలా బాగా బిల్డప్ చేశాడు. అదొక్క కంప్లైంట్ కాకుంటే ఇంకా మొత్తం కొండన్న కంబ్యాక్. ఇంకా అదైతే చెప్తాను. హీరోయిన్ తో కాంబినేషన్ అంతా అవి తీసేశారు బ్రో. సీన్లు పాట మొత్తం తీసేశారు. అది పాట ఉంటుంది కదా హృదయం లోపల అని, ఆ పాట తీసేశారు మొత్తం. స్పాయిలర్ ఏంది రాదు, పాట లేదని చెప్తున్నా అంతే కదా. చూసే వాళ్ళకి మంచి సినిమా చూడొచ్చు. పార్ట్ 2 కూడా ఉంది. ఒక్క 15-20 minutes కొంచెం లేదు క్యామియో ఏం లేదన్న. సాంగ్స్ అంటే బీజిఎం లో కలిసిపోతాయి అన్న సాంగ్స్ అన్ని. ఇంకా సీన్ కి సాంగ్ పడుతుంటది అంతే. యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి అన్న. కమ్బ్యాక్ అంటాను నేనైతే. సినిమా ఇంకా కొంచెం కంప్లీట్ ఉండాల్సింది, అదొక్కటి కంప్లైంట్ అంతే. ఫైటింగ్ బాగుంది అంటే ఇప్పుడు బాహుబలి ఎట్లా ఉంది ఫస్ట్ హాఫ్ మనకి అర్థం కాలే కదా. సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత మనకి అర్థమైంది. లేదు మంచిగా ఉంది, నాకైతే నచ్చింది. డైరెక్షన్ పాట అంతా బాగుంది కానీ కొంచెం ఇంకా వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చింపేసిండో ఇరుగొట్టిండో ఏం చేసిండో కానీ ఆ సినిమా ఎలా ఉందో చూసే తెలుస్తుంది. కానీ నాదైతే 3.5 రేటింగ్ ఇస్తా. కింగ్డమ్ మూవీ అయితే బాగా ఇచ్చి పడేసిండు, కానీ మొత్తం మామూలు లేదనమాట. అసలు చూసుకుంటా ఉంటే అంటే వాళ్ళు ఏంటంటే బిలీవింగ్ గుడ్ స్టోరీ అనమాట. స్టోరీని నమ్ముకున్నారన్నమాట. అంటే సినిమాలో సత్యదేవ్ గారు, లేకుంటే విజయ్ దేవరకొండ గారు, లేకుంటే భాగ్యశ్రీ గారు, లేకుంటే ఇంకోరు కనిపించనమాట. డైరెక్టర్ గౌతమ్ తిల్లూరి గారు, ఆయన అసలు డైరెక్షన్ కి వేరే లెవెల్లో ఉంది మొత్తం. అంటే ఒకటైతే మిస్ అయింది అనమాట. సాంగ్ ఉందన్నమాట ఒకటి అమ్మాయి సాంగ్ ఒకటి మిస్ అయింది. అంటే 1920s నుంచి దాని తర్వాత 1980లో ఏం చేస్తారు అన్నమాట స్టోరీ. దాని నుంచి ఒక గిరిజంతగా సంథింగ్ మనం ట్రైలర్ చూపించిన విధంగా ఆ విధంగా వస్తుంది అన్నమాట స్టోరీ. లాస్ట్కి వచ్చేసరికి ఓకే వన్ టైం వాచ్. మూవీ అయితే వేరేలా ఉంది, చూడండి. డూ వాచ్ ఆన్ థియేటర్స్. అన్నా కొండన్న ఇటు కొట్టినాడుయా. రాయలసీమ భాషలో అయితే ఆ యాస అనంతపూర్, కడప, కర్నూలు, చిత్తూరు యాడికి పోయిన బాలయ్యబాబు ఈసారి ఉండడు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కొట్టేస్తాడు. కింగ్డమ్ లో కొండన కండాలు చూస్తే ఆడపిల్ల గుండెల్లో దడదడలే. భాగ్యశ్రీ మేడం గ్లామర్ చూసామనుకో కుర్రాళ్ళ గులాబ్ జాములు గల్లంత అయిపోతాయి, అటు ఇటు తిరిగిపోతాయండి అనమాట. స్కోప్ ఎందుకు, ఆ మూవీకి తగ్గట్టుంది. సత్యదేవన్ క్యారెక్టర్ అయితే అన్నవరానికి ఫేమస్ సత్యనారాయణ స్వామి. ఈ మూవీలో క్యారెక్టర్ సత్యదేవ్ అనేది ఫేమస్. కేరళ ఎంత మనకు గుర్తొచ్చేది నేచర్. ఈ మూవీ చూసాక కేరళ ఎంత గుర్తొచ్చేది వెంకటేష్ అన్న క్యారెక్టర్. అనిరుద్ధి బీజిఎం అయితే ఈ తలకాయ అయితే ఇటు 1 గంట సేపు కొట్టుకున్నప్పుడు ఈ షోలు బ్లర్ అయిపోయినాయి, ఇంకేం లేదు. మెంటల్ మాస్, ఊర మాస్ మూవీ. నాగార్జున గారు తీశారు మాస్. ఈ మూవీలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఊర మాస్. వెంకటేశ్వర స్వామి దేవుడిని నమ్ముకున్నాడు, ఎవడు అన్యాయగాడు బ్రో. ఓవర్ ఏం లేదు ఈ మూవీలో. గౌతమ్ తిన్ననేర్ గారి యాక్షన్ సీన్స్ అయితే అల్టిమేట్ బ్రో. ప్రతి ఒక్క నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేటోడికి నేను ఏం చెప్పలేను, కానీ
మూవీ అయితే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్, అన్ని లాంగ్వేజ్ లో లైగర్ ఫ్లాప్ తర్వాత ఈ మూవీ 100 రెట్లు కొండ మీద శిఖరాలు నిలబెట్టాడు మా కొండన్నకి ఈసారి కొండన్న మా గుండన్న కొండన్న మా గుండె ఆ రాళ్ళని పర్వతాలు పగలగొట్టుకొని వచ్చేసాడు. ఇవాళ అయితే ఇచ్చి పడేసాడు. ఇప్పుడు ఒక అర్జున్ రెడ్డి, ఒక గీతా గోవిందం, ఒక డియర్ కామ్రేడ్, ఈ మూడిని మిక్స్ చేసి కొడితే ఎలా ఉంటుందో, ఒక లవ్, ఒక యాక్షన్, ఒక రొమాన్స్ అన్ని కలిపి కొట్టేశాడు ఈ మూవీ తోటి. చప్పి పడేశాడు. హైలైట్ సీన్స్ అన్నదమ్ముల మధ్య కొట్టుకోవటం, ఆ సీన్స్, ఆ జైల్ సీక్వెన్స్ అసలు అల్టిమేట్ బాగుంటది బ్రో. అసలు సీన్స్ అయితే మొత్తం ఆర్మీ డ్రెస్ వేసుకోవటం, ఫైట్స్, ఈ తోటి 5 నిమిషాలు చావోరేవో తేల్చేస్తారు చూసిన అది. అన్న నేను ఇప్పుడే కింగ్డమ్ అనే సినిమా తీసి వచ్చిన అన్న ప్రీమియర్ షో. మూవీ ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన. ఎందుకంటే టీజర్ ట్రైలర్ ఆ రేంజ్ లో హైప్ లేపారు కాబట్టి ఏ రేంజ్ లో ఉంటుందో అని చెప్పేసి అనుకున్నా. కానీ ఇక్కడ అనుకున్నది ఒకటి, ఆన్ స్క్రీన్ మీద జరిగింది ఒకటి భయ్య. ఎందుకనంటే ఓన్లీ మూవీ ఎవరి కోసం చూడాలనంటే సత్యదేవ్ గారి కోసము, విజయ్ దేవరకొండ గారి కోసం, వీళ్ళిద్దరు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కోసమే చూడొచ్చు భయ్య. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కానీ ఒక్క ముక్కలో చెప్పాలంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ బిఫోర్ 35 minutes విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అరాచకం అని చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ బ్యాంక్ లో కూడా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ విజువల్ కూడా చాలా బాగా హైలైట్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఇద్దరు బ్రదర్స్ ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి ఒక ఎమోషనల్ బాండింగ్ రిలేషన్షిప్ కూడా చాలా బాగా చూపించారని చెప్పుకోవచ్చు. కానీ మూవీలో డిసప్పాయింట్ అయింది ఎక్కడ అంటే హీరో హీరోయిన్ కి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి కెమిస్ట్రీ బాండింగ్ రిలేషన్ ని మామూలుగా రిలీజ్ కాక ముందు ఒక రకంగా చూపించారు. ఇక్కడ ఆన్ స్క్రీన్ లో ఏంటంటే ఏదో ఒక గెస్ట్ లాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం, ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం అనేది అదొకటి ఏంటంటే మైనస్ డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి విజయ్ దేవరకొండ అభిమానులు మెయిన్ గా డిసప్పాయింట్ అయ్యేది ఎక్కడ అంటే ఒక సాంగ్ ఉంటుంది హీరో హీరోయిన్స్ కి ఇద్దరికి ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ కూడా ఒకటి రిలీజ్ చేయకపోవడం, ఆ విషయంలో కూడా డిసప్పాయింట్ అవుతున్నాము. ఇంకోటి మూవీని ఏంటంటే స్టోరీ పరంగా మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారు. కానీ బాగా ల్యాగ్ చేసి సాగదీయడం అన్న అదొక్కటి మైనస్ డిసప్పాయింట్ అన్న. బాగా ల్యాగ్ చేసేసారు. సెకండ్ హాఫ్ లో బోరింగ్ అనిపించినా కానీ కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్ విజువల్స్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ ఏ మాట కామాట అన్న సత్యదేవ్ గారికి, విజయ్ దేవరకొండ గారికి ఒక మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు మూవీ. అలా అని ఏంటంటే కాస్త ల్యాగ్ చేసి అదొక డిసప్పాయింట్మెంట్. ఇంకోటి సాంగ్స్ లేకపోవడం అదొక డిసప్పాయింట్మెంట్. ఇంకోటి కాస్త ల్యాగ్ చేసుకుంటూ రావడం అదొక డిసప్పాయింట్మెంట్. కానీ లాస్ట్ క్లైమాక్స్ ఇన్ 35 minutes బిఫోర్ మాత్రం నిజంగా అసలు అరాచకం అని చెప్పుకోవచ్చు. ఊచకోత క్వశ్చన్ భయ్య విజయ్ దేవరకొండ. కేవలం అనిరుద్ధ్ కోసం వచ్చాను. విజయ్ దేవరకొండ అసలు స్టోరీ ఎంచుకోవడం అయితే ప్రాపర్గా లేదు. స్టోరీయే బాగాలేదు, రొటీన్ స్టోరీ. ఎవరు చూసినా సరే ఎప్పుడు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామంటే ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదు. ఒక ఎలివేషన్ పడలేదు. ఒక్క అనిరుద్ధ్ మ్యూజిక్ తప్పించి సినిమాలో ఏం లే. అనవసరంగా అనిరుద్ధ్ మ్యూజిక్ని వేస్ట్ చేస్తున్నారు తప్ప సినిమాలో ఏం లే. టోటల్ నిల్. నాకేమనిపించలేదు. మరి వాళ్ళకి ఏం చూసారో, మరి వాళ్ళకి ఏం నచ్చిందో, ఎందుకు లేపుతున్నారో నాకు తెలియట్లేదు. మరి ఫ్యాన్స్ ఏమో నాకు తెలియదు. అదే సినిమాలో ఎవరికో చెప్తున్నాను, నాకేమనిపించదు. అన్న కింగ్డమ్ సినిమా చూడడం జరిగింది. నిజంగా నాకు సినిమా చూసిన తర్వాత ఏమనిపించింది అంటే లైగర్ సినిమా బాగుంది అనిపించింది. అంత ఇబ్బందిగా పడడం ఈ మధ్యకాలంలో గత 5-6 నెలల బట్టి సినిమాలు చూసినప్పుడు ఏ సినిమానో కొంచెం పర్వాలేదు బాగుందని అనిపించింది. కానీ ఈ సినిమా చాలా కష్టంగా కూర్చోవలసింది సీట్లో. ఎందుకంటే బాగోలేదు సినిమా. ఎందుకు బాగుందంటే స్టోరీ బాగా వీక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ధ్ దగ్గర మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటే చించబడి చేస్తాడో, గోబలు పగిలిపోలే కొట్టేస్తాడు అనుకుంటా. కానీ ఈ మ్యూజిక్ అనిరుద్ధ్ ఇచ్చాడు కాబట్టి అసలు ఆయన మార్క్ అయితే కనపడలేదు. ఆ నటన పరంగా విజయ్ దేవరకొండ ఒక మెట్టు అయితే ఎక్కడేమో కానీ స్టోరీ పరంగా బాగా వీక్ అయింది. స్టోరీ అసలు అయితే బాగాలేదు. నిజంగా చూసిన వాళ్ళు కూడా చాలా డిసప్పాయింట్ అయితే అనిపించింది. ఏదేమైనా కానీ మన సత్యదేవ్ క్యారెక్టర్ పరంగా కొంచెం అంతంత మాత్రం న్యాయం చేయడం, హీరోయిన్ అయితే సినిమాలో లేకపోవడం మంచి అనిపించింది. ఎంత ఒక తెగ దగ్గర నుంచి స్టోరీ ఇంటర్వెల్ దాకా తీసుకొచ్చి క్లైమాక్స్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. ఓవరాల్గా సినిమా తిప్పి కొట్టినా కానీ ఏం అనిపించలేదు. నాకైతే మరో రాడ్ దింపాడని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా సినిమాకి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే 1 కూడా కష్టమే చెప్పొచ్చు. ఇది ఫ్లాప్ మూవీ అయితే కాదు, అటర్ ఫ్లాప్ అని అయితే నేను చెప్పగలుగుతున్నాను. సినిమా నాకైతే నచ్చలేదు. అయ్యా లోపలంతా సవ్యంగానే జరిగింది. మేకు పెడతారేమని భయపడ్డా, కానీ మంచి కాల్ చేసిన గుణపం దింపాడు లోపల. సో విజయ్ దేవరకొండ చేయాల్సిన సినిమా కాదు. విజయ్ దేవరకొండ స్క్రిప్ట్ సరిగ్గా ఎంచుకోవట్లా. గౌతమ్ తెనుమూరి ఫోన్ నెంబర్ నాకు తెలియదు, కానీ నెంబర్ దొరకకుండా కనుక మామూలుగా వేసుకుంటాను కాదు. ఎందుకంటే నాగవంశీ గారు ప్రొడ్యూసరు. 120 కోట్లు 130 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళే పబ్లిక్గా చెప్పుకోరు. ఎంత ఖర్చు పెట్టి అలాంటి స్టోరీలు తీయడం, ఆ స్టోరీ ఎంచుకోవట్లేదు, సరిగ్గా రావట్లా. మరి విజయ్ దేవరకొండకి ఎందుకో నేను అదే అన్నా. తిరుపతి వెంకయ్య స్వామి ఏం చేయలేడు. డైలాగ్ చెప్పినంత మాత్రం స్క్రిప్ట్లో దమ్ము ఉండాలి. స్క్రిప్ట్ సరిగ్గా ఎంచుకోకుండా అర్జున్ రెడ్డి, గీతా గోవిందం తర్వాత ఇప్పుడు దాకా 5 సినిమాలు వచ్చినాయి వరుసగా. డియర్ కామ్రేడ్ అని, లైగరు, ఇలాంటి సినిమాలు ఎంచుకుంటే నెంబర్ 1 కాదు, 0 పడిపోతాడు విజయ్ దేవరకొండ. ఇప్పటికైనా స్క్రిప్ట్ సరిగ్గా ఎంచుకోండి. కాంబినేషన్ నమ్ముకుంటే గుడిసిపోతున్నారు.
ఎన్నిసార్లు మీ దండం పెడుతున్నా దయచేసి అర్థం చేసుకోండి. స్క్రిప్ట్ 1కి 10 సార్లు చెక్ చేసుకుని దిగితే హిట్ కొడతాడు విజయ్ దేవరకొండ. స్క్రిప్ట్ చేసుకుని రావట్లా. మరి వాళ్ళు చెప్పేది ఏం చెప్తున్నారు, వీళ్ళు తీసేది ఏం చేస్తాను నాకు అర్థం కావట్లా. డైరెక్టరే మిస్టేక్. బిలో యావరేజ్, ఇంత మరి ఫ్లాప్ అని చెప్పను కానీ యావరేజ్. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ బాగా నచ్చుద్ది. సినిమా ఎక్స్పెక్టేషన్స్ అంతా బాగా అనిపించలేదు. ఏదో 300 కోట్లు 350 కోట్లు అనుకొని ఊహించుకొని వచ్చాను సినిమా, కానీ 100 కోట్లు కూడా ఏది సినిమా. ఎందుకంటే సినిమా స్టోరీ సెకండ్ హాఫ్లో చూపెడతాడట. ఫస్ట్ హాఫ్లో అసలు స్టోరీ ఏం లేదు, చూసుకోవడానికి ఏం లేదు. సినిమాకి వచ్చినందుకు 350 బొక్క అనిపించింది. యాక్టింగ్ డిఫరెంట్గా చేసిన, అందులో స్టోరీ కనిపించలేదు. స్టోరీ అసలు లేదు సినిమాలో, ఒక మ్యూజిక్ తప్ప అసలు ఏమీ కనిపించలేదు సినిమాలో. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మార్నింగే వచ్చాను, సినిమాలో అసలు ఏం కనిపించలేదు. బ్రదర్ సెంటిమెంట్, చిన్నప్పుడు వాళ్ళ డాడీని విజయ్ దేవరకొండే చంపేస్తే వాళ్ళ అన్న దాని మీద వేసుకొని దానికోసమని శ్రీలంక వెళ్తాడు. దానికోసమే శ్రీలంక స్టోరీ పుట్టింది. అసలు సినిమాలో 80 కోట్లు కాదు కదా, 80 రూపాయల సినిమా కూడా చూపించలేదు. అనిరుద్ మ్యూజిక్ ఒక్కటే సినిమాను కొంచెం కాపాడింది. ఆ 80 రూపాయలు దానికే పెట్టచ్చు. అసలు 80 కోట్లు 150 కోట్లు, నాకు తెలిసి ఇది 10 కోట్లలో సినిమా తీయచ్చు. హీరో రెమ్యునేషన్ కి తప్పించి ఈ సినిమాలో 80 కోట్లు అసలు ఎక్కడ కనిపించలేదు. కింగ్డమ్ మూవీ అయితే అన్న సినిమా వరకు చూసుకుంటే విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇస్తాడని చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. నా వరకు చూసుకుంటే లేదన్న, ఎందుకంటే 3 క్యారెక్టర్లు ఉన్నాయి, దానికి తగ్గ యాక్టింగ్ అలాగే చేశాడు, చాలా బాగా నటించాడు. విజయ్ దేవరకొండ 100కి 200% న్యాయం చేశాడని చెప్పాలి. బట్ ఇంకోటి ఏంటంటే క్యారెక్టర్ పరంగా సత్యదేవ్ గారు కావచ్చు, విలన్ వెంకటేష్ గారు కావచ్చు, ముగ్గురు యాక్టింగ్ కానీ వాళ్ళ క్యారెక్టర్స్ కానీ బాగుంటాయి సినిమాలో. బట్ స్టోరీ స్క్రీన్ ప్లే ఇంకా గ్రిప్పింగ్ రాసుకుంటే నిజంగా ఒక హిట్ బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా. బట్ ఈ వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం ఇంట్రెస్ట్ గానే ఉంటుంది. సత్యదేవ్ గారి మధ్య విజయ్ దేవరకొండ ఒక సస్పెన్స్ అనేది అంటే నడుస్తూ ఉంటుంది. దాని వల్ల ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ గా ఏం జరుగుతుంది ఒక డీసెంట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ ఇంటర్వెల్ లో హై మూమెంట్ ఉంటుంది, అది బాగుంది. అంటే సినిమాలో ఒక యాక్షన్ పార్ట్ ఉంటుంది, సెకండ్ హాఫ్ లో ఆ యాక్షన్ పార్ట్ 30 మినిట్స్ మాత్రం బాగా అనిపించింది. అంటే సెకండ్ పార్ట్ అవసరం అనే సినిమాకి అవసరం లేదు. ఒక ముక్కలో తేల్చి ముక్కనిది కేవలం బడ్జెట్ కోసం లేదా ఇంకోటి మనకు తెలియని రీజన్స్ కానీ మనకు తెలియదు. కానీ కింగ్డమ్ కి సెకండ్ పార్ట్ అవసరం లేదు. బట్ ఏదైతే ఫస్ట్ హాఫ్ ఉందో కేవలం ఇంట్రడక్షన్ కోసం పెట్టారు. ఆ క్లైమాక్స్ లో మాత్రం రాజు అనేది మాత్రం పెట్టారు. సో ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ, అది కూడా విజయ్ దేవరకొండ కోసం చూడొచ్చు అంతే. ఎందుకంటే అనిరుద్ధ్ గారి మ్యూజిక్ ఏదో హైప్ చేస్తారనిపించింది, కానీ ఆయన కూడా ఏమి హైలైట్ చేయలేపాడు సినిమా. ఆ కథను బట్టి జరిగే సన్నివేశాలను బట్టి ఏదో నార్మల్ గా ఇచ్చాడు అంతే. బీజం చేసుకున్నాడు, ఎక్కడ చూసుకున్నా కూడా మన రఫ్ మెయింటెనెన్స్ తో ఉంటాడు. ఈ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫీల్డ్ మెయింటెనెన్స్ తో మన సత్యదేవ్ గారిని హ్యాండిల్ చేసిన విధానంలో విజయ్ దేవరకొండ గారి అవసరం. అందుకని కథే చాలా హైలైట్ అన్న. హీరో కథ అయితే సూపర్ హీరో మన విజయ్ దేవరకొండ. క్లాసిక్ ఫీలా ప్రేక్షకులు చూస్తేనే ఆ పాయింట్స్ అనేది మీకు ఇంకా అర్థమవుతుంది. మనం మాట్లాడుకునేది వేరు, వెండి తెర మీద చూసి ఎంజాయ్ చేసేది వేరు. యూత్ కూడా చాలా పెద్ద జోష్ లో ఉంది భయ కింగ్డమ్ మూవీ మీద. వాచబుల్ మూవీ.